వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్వశ్చన్స్లో ఇవాళ 302 వీడియో. ఈరోజు మనం జనరల్ అవేర్నెస్ నుంచి చాలా ముఖ్యమైన ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ప్రతిదీ కూడా కవర్ అయ్యేలాగా ఈ వీడియోస్ అయితే ఉంటున్నాయి. ఇప్పటికే 301 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 302 వీడియో. దాదాపు మీకు 3000 ప్రశ్నలు కంప్లీట్గా పూర్తి చేశాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? వరల్డ్ బ్లడ్ డోనార్ డే ఏ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఏదైతే బ్లడ్ డొనేషన్ డేగా జరుపుకుంటాం వరల్డ్ వైడ్గా, అది ఏ తేదీ అని అడిగాను. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. జూన్ 14, జూన్ 5, జూన్ 12. ఇక్కడ రైట్ ఆన్సర్ మీరు గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి జూన్ 14న మనము ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జూన్ 5 అనేదేమో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక ఈ రోజునే మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకు ఈ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, బ్లడ్ గ్రూప్స్ మనకి ఇప్పుడైతే 4 ఉన్నాయి. ఏబి అండ్ ఓ గ్రూప్. ఈ 4 బ్లడ్ గ్రూప్స్లో ఏబిఓ గ్రూప్ ఈ మూడింటిని ఐడెంటిఫై చేసింది ఎవరంటే కార్ల్ లాండ్ స్టీనర్ అండి. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. 3 గ్రూపులను ఐడెంటిఫై చేసింది కార్ల్ లాండ్ స్టీనరు. జూన్ 14 జయంతి, అందుకే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తర్వాత మీకు ఏబి గ్రూపును ఐడెంటిఫై చేసింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ డెకాసెల్లో అడ్రియానో స్టర్లీ. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలామందికి ఇది క్లారిటీ ఉండదు. ఏబి గ్రూపును ఐడెంటిఫై చేసింది. ఏబి అనేది మనకు విశ్వగ్రహీతగా పనిచేస్తుంది, యూనివర్సల్ రిసీవర్ అంటాము. అదే ఓ నెగటివ్ ఏమో విశ్వదాతగా పనిచేస్తుంది, అది కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ 4 బ్లడ్ గ్రూప్స్. ఇంకా కొత్తగా మనకు బాంబే బ్లడ్ గ్రూప్ అని, ఇంకా వెరీ రీసెంట్గా మనకు క్రిబ్ అనే ఒక అరుదైన బ్లడ్ గ్రూప్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మన కరెంట్ అఫైర్స్లో నేను అది కూడా ఇవ్వడం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, గుప్తుల పరిపాలన గురించి తెలియజేసే గ్రంథం ఏది? ఇది మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్యమైన రాజవంశాలలో మీకు మౌర్యుల తర్వాత విదేశీ దండయాత్రల తర్వాత కుషాన్ల తర్వాత గుప్తులు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో మీకు వాళ్ళ యొక్క పరిపాలన గురించి ఏ గ్రంథం వివరిస్తుంది అనేది ఇక్కడ అడిగాను. అర్థశాస్త్రం, నీతిసారం, రాజతరంగిణి. 3 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. రైట్ ఆన్సర్ మీరు గెట్ చేయండి. చాలామంది అర్థశాస్త్రం అనుకుంటారు, అర్థశాస్త్రం కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి కామందకుడు రచించిన నీతిసారం అండి. ఇది గుప్తుల యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మనకు తెలియజేస్తుంది. ఇక అర్థశాస్త్రం అనేది మనకు కౌటిల్యుడు రాయడం జరిగింది. ఇది మౌర్యుల కాలం నాటి అడ్మినిస్ట్రేషన్ విషయాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలు తెలియజేస్తుంది పాలన గురించి. అదే రాజతరంగిణి కల్హనుడు రచిస్తాడు. 12వ శతాబ్దంలో మీకు కాశ్మీర్ దేశాన్ని పాలించిన రాజుల గురించి ఈ రాజతరంగిణి అనేది మనకు తెలియజేస్తుంది. ఇది మీకు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి కామందకుని నీతిసారం. క్వశ్చన్ నెంబర్ 3, శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం ఎవరి పాలనా కాలం నాటి విశేషాలు తెలియజేస్తుంది? ఇక్కడ కూడా మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మౌర్యులు, చాళుక్యులు, గుప్తులు. మృచ్ఛకటికం వచ్చేసి మనకి గుప్తుల కాలం నాటి విశేషాలు తెలియజేస్తుందండి. దీన్ని రచించింది శూద్రకుడు. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో అస్పృశ్యులు ఎదుర్కొంటున్న వివక్షను తన రచనలలో పొందుపరిచిన మొట్టమొదటి విదేశీ యాత్రికుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. ఇబన్ బట్టుటా, హుయన్ సాంగ్, డొమింగో ఫేస్, పాహియాన్. రైట్ ఆన్సర్ మీరు గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు పాహియాన్ అండి. మనకు పాహియాను 2వ చంద్రగుప్తుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి చైనా యాత్రికుడు కూడా పాహియాన్ అండి, అది కూడా మీరు గుర్తుంచుకోండి. మరి పాహియాన్ రచనలలో మనకు ఆ కాలంలో ముఖ్యంగా గుప్తుల కాలంలో అస్పృశ్యులు ఎదుర్కొంటున్న వివక్షను తన రచనలలో మరి పొందుపరచడం అయితే జరిగింది. ఇక ఇబన్ బట్టుటా మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొరాకో ప్రాంతం నుంచి రావడం జరిగింది. హ్యూయన్ సాంగ్ కూడా చైనా నుంచి వస్తాడు, కానీ హర్షుడి కాలంలో వస్తాడు. డొమింగో ఫేజ్ ఏమో మనకు శ్రీకృష్ణ దేవరాయల గురించి వర్ణిస్తాడు. వీళ్ళంతా కూడా మనకు ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5, సతీ సహగమనం గురించి తెలియజేస్తున్న గుప్తుల కాలం నాటి శాసనం ఏది? చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది మనకు. ఈ సతీ సహగమనానికి ఎవిడెన్స్ అనేది మనకు ఒక ఇన్స్క్రిప్షన్ అయితే దొరికింది. ఆ ఇన్స్క్రిప్షన్ ఏది అంటే ఎరాన్ శాసనం అండి. ఇది గుప్తుల కాలంలో వేయబడింది. క్రీస్తు శకం 510లో దీనిని భానుగుప్తుడు వేయిస్తాడు. ఈ శాసనంలో మనకి సతీ సహగమనం గురించి ఫస్ట్ టైం ప్రస్తావించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి 1829లో ఈ ఆచారాన్ని అయితే మరి బ్రిటిష్ ప్రభుత్వం అఫీషియల్గా బ్యాన్ చేయడం జరిగింది, విలియం బెంటింక్.
క్వశ్చన్ నెంబర్ 6. అగ్రహారం అనే పదం మొట్టమొదటిసారిగా ఏ శాసనంలో కనిపిస్తుంది? అగ్రహారం అంటే మనకు బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి భూములను, గ్రామాలను అగ్రహారాలను పిలిచేవాళ్ళని. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇట్లనే అడిగిండు ఒకసారి పోలీస్ కానిస్టేబుల్, అగ్రహారం అంటే ఏంది అన్నాడు. సో ఇలాంటి అగ్రహారం అనే పదం మనకు ఫస్ట్ టైం ఒక శాసనంలో ఎవిడెన్స్గా ఎప్పుడు కనిపిస్తుంది అంటే నలంద తామ్ర శాసనం అండి. ఇది గుప్తుల కాలం నాటిది. అయితే బ్రాహ్మణులకు భూములు, అగ్రహారాలు ఇవ్వడం అనేది మొట్టమొదటి శాతవాహనుల కాలంలో మొదలయ్యింది. కానీ ఈ పదం మాత్రం మనకు గుప్తుల కాలం నుంచి వ్యాప్తిలోకి వచ్చింది. నలంద తామ్ర శాసనంలో మీకు ఈ పదం కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చాను, క్లారిటీ కూడా ఇచ్చాను చూడండి మీకు పీడిఎఫ్. క్వశ్చన్ నెంబర్ 7. విమాన ప్రమాదాలకు కారణాలు తెలిపే బ్లాక్ బాక్స్లో ఉండే విభాగాలు ఏవి? మనకు విమాన ప్రమాదం జరిగినప్పుడు అందులో మెయిన్ ఏం జరిగింది అనేది ఒక బ్లాక్ బాక్స్ అనే ఒక పరికరం ఉంటుందండి. ఇది మనకు లభిస్తే మనం ప్రమాద వివరాలు అయితే కనుక్కోవచ్చు. దాంట్లో మీకు 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో ఫ్లైట్ డాటా రికార్డర్ ఉంటుంది, ఏం జరిగింది అనేది మొత్తం రికార్డ్ అవుతుంది. ఇంకొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది, పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు ఇదంతా కూడా ఈ కాక్పిట్ వాయిస్ రికార్డులో మనకి నమోదు చేయబడుతుంది. సో దీని ఆధారంగా మనము ఐడెంటిఫై చేస్తాము. ఇక దీని రంగు వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. ఈ బ్లాక్ బాక్స్ రంగు చాలామంది బ్లాక్ కలర్ అనుకుంటారు, కానీ కాదు, కాషాయపు రంగులో ఉంటుంది. ఎందుకంటే అది ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఆ కలర్ని అయితే వాడతాం. వెరీ ఇంపార్టెంట్. ఫ్రెంచ్ వైమానిక ఇంజనీరింగ్ ఫ్రాన్స్వా హుస్సేనో మొట్టమొదటిసారిగా దీన్ని వాడడం జరిగింది. కానీ దీన్ని ఆధునికీకరించింది మాత్రం డేవిడ్ వారెన్ అండి. కాబట్టి బ్లాక్ బాక్స్ యొక్క ఆవిష్కర్తగా డేవిడ్ వారెన్నే మనం గుర్తిస్తాం. క్వశ్చన్ నెంబర్ 8. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తెలంగాణ రాష్ట్ర పుష్పం వచ్చేసి మనకు తంగెడు పువ్వు అండి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కేషియా ఆరిక్యులేటా. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9. కంప్యూటర్కి సంబంధించి డిఓఎస్ను విస్తరించండి. ఈ ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. కంప్యూటర్ సంబంధించి మనకు డిఓఎస్ అనేది దీని ఫుల్ ఫామ్ ఏముందంటే మనకు డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. ముఖ్యమైన అబ్రివేషన్స్ రిలేటెడ్ టు కంప్యూటర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ ఇవాళ క్లాస్లో. షాంఘై సహకార సంస్థలో భారత్ ఎప్పుడు చేరింది? దీన్ని మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ అంటున్నాము. ఎస్సీఓ అనేది మనకి ఒక 10 దేశాలు కలిసి ఏర్పాటైనటువంటి గ్రూపు. అందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది. 2017లో ఇండియా దాంట్లో చేరడం జరిగింది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఎక్కడుందంటే బీజింగ్లో ఉంది, షాంఘైలో లేదు. బీజింగ్ అనేది చైనా రాజధాని, అక్కడ ఉంది. దీంట్లో ఉన్న మెంబర్స్ మనం గమనిస్తే ఈ 10 మెంబర్స్లో చైనా, ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ బెలారస్, ఈ 10 కంట్రీస్ మనకు ఎస్సీఓ గ్రూప్లో ఉన్నాయి. ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్. 2017లో ఇందులో మనకు ఇండియా చేరింది. ఇది ఇక్కడ అడిగాను నేను. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన 10 స్టాక్ జీకే క్వశ్చన్స్. చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్న ప్రశ్నలు, ప్రతిదీ కూడా ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చనే. ప్రతి క్వశ్చన్ అయితే నోట్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.